రాజకీయ నాయకులు తమ పదవుల కోసం ఉద్యమకారులను వాడుకుంటున్నారని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అధ్యక్షుడు చీమ శ్రీనివాస్ అన్నారు. ఉద్యమకారులు ఎవరూ అధైర్యపడవద్దని, ఉద్యమించి హక్కులు సాధించుకుందామని శ్రీనివాస్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఉద్యమకారులను గుర్తించి తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని చీమ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వేలాది ఎకరాల భూములు ఉన్నాయని, ఉద్యమకారులకు అందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం 1200 మంది బలిదానాలు చేశారని వారు గుర్తు చేశారు. నాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న యువకులు నేడు వయసు పైబడి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు మీరు తెలంగాణగా ప్రజాప్రభుత్వంగా అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నారు, వాటిని స్వాగతిస్తున్నాం. కానీ ప్రత్యేక రాష్ట్రంలో ఉండటానికి కారణమైనటువంటి ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను మాత్రం మీరు మర్చిపోయారు. మరి మీరు స్పష్టమైన ప్రకటన చేయమంటారు. మీరు చెప్పినట్టు ఆర్థిక పరిస్థితి బాగలేదు, దాన్ని కూడా మేము ఒప్పుకుంటున్నాం. ఈరోజు 250 గజాలు ఇంటి స్థలం అంటున్నారు. దానికి ప్రభుత్వానికి ఎటువంటి ఆర్థిక భారం లేదు ఈరోజు. ఎందుకంటే కొన్ని వేల లక్షల ఎకరాలు ప్రభుత్వ భూములు ప్రతి జిల్లాలో ఉన్నాయి. మరి వాటిని కమిటీ వేయడానికి ఎటువంటి ఖర్చు లేదు. మొట్టమొదటిగా మీరు ఉద్యమకాలని గుర్తించడానికి ఒక కమిటీ వేసి గుర్తించి గుర్తింపు కానివ్వండి, దాంట్లో సగం సమస్య అవుతుంది. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే తెలంగాణ ఉద్యమకాలకి 250 గజాల ఇంటి స్థలం ఇస్తాం, పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని ఆ రోజు మేనిఫెస్టోలో 6 గ్యారెంటీ హామీలు పెట్టడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ వచ్చి నేటికి దాదాపు 17-18 నెలలు కావస్తుంది. జూన్ 2న ప్రీతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఉద్యమకాలకు ఇచ్చిన హామీల మీద ఒక ప్రకటన చేస్తారని రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమకాలందరూ కూడా ఆశతో చూసారు. కానీ రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ మంత్రులు కానీ ఎవ్వరు కూడా ఉద్యమకాల హామీల మీద ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈరోజు